ఆచి చికెన్ మసాలా. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో రైతులతో పాటు సామాన్య జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరో 4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని సూచించారు. ఇక ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవాల్టి 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బలమైన ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, అటు తెలంగాణలో నిన్నటి నుంచి అయితే భారీ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. మరి సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని రోజుల పాటు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి రైతాంగం అయితే చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు వానలు లేక విపరీతమైనటువంటి ఉక్కపోత వేడితోటి తల్లాడినటువంటి ప్రజలు కూడా ఇది చాలా ఊరటనిస్తుందని చెప్పవచ్చు. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో అయితే బిగ్ రిలీఫ్ అయితే తెలంగాణ ప్రజానికి లభించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు అనుష. ఎందుకంటే ఇప్పటి వరకు వానలు లేక ఆకాశం వైపు ఎదురు చూసినటువంటి రైతాంగానికి అయితే పడుతున్నటువంటి వర్షాలతో అయితే అన్నదాత కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటున్నారు. దానికి తోడు ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం వలన ఎండిపోయేటువంటి దశలో ఉన్నటువంటి పత్తి పంటకైతే ప్రాణం పోసిందిగా కూడా మనం భావించవచ్చు. గత నైరుతి రుతుపవనాల ఆగమనం జరిగినప్పటికీ కూడా ఎల్నినో ఎఫెక్ట్ తోటి కురవాల్సినటువంటి వర్షం కురవక ఒకానొక సందర్భంలో కరువు రాబోతుంది. కరువు పరిస్థితులు కనిపించినటువంటి సిచ్యువేషన్ లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి క్రమక్రమంగా బలపడము, అది అల్పపీడనంగా మారడం వల్ల ప్రస్తుతం అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం అయితే ఎక్కువగా నమోదవుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగతా జిల్లాలో కంటే కూడా అత్యధిక వర్షం అయితే కురుస్తుంది అనుష. దీంతో ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి వరదతోటి క్రమక్రమంగా చిన్న చిన్న వాగులు కూడా ప్రవహిస్తున్నాయి. దాంతో పాటు చెరువులకు కూడా ఈ కొత్త నీరు వచ్చి చేరుతుందని చెప్పవచ్చు. ఇక పంటలు పండించుకోవడానికి రైతాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పత్తి విత్తనాలు వేసినటువంటి రైతులు ఇక ఈ వానాకాలంలో వరి పంట పండుకోవడానికి కావాల్సినటువంటి ఏదైతే పనులు ఉంటాయో ఆ పనులకు సంబంధించినటువంటి చేయడానికి కూడా రైతాంగం అయితే సిద్ధమవుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అయితే ఒక అంచనా వేసింది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తాలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో భారీ ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. భారీ ఈదురుగాలతో కూడా మెయిన్ రోడ్లపై ఉన్నటువంటి భారీ వృక్షాలు పడి కూడా అక్కడక్కడ ట్రాఫిక్ కూడా చాలా అంతరాయం ఏర్పడుతుంది. సో ఈ రోజు అయితే మహారాష్ట్ర కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. రేపు ఆరెంజ్ అలర్ట్, మరో 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ కూడా మహారాష్ట్రకు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు తెలంగాణలో ఎంత వర్షం పడుతుంది అంటే ఎక్కువ వర్షం మహారాష్ట్రలో పడితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ఉన్నటువంటి ఏరియాలో వర్షం పడితే అది గోదావరి నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, ప్రాణహిత నది, పెన్గంగా నది, వార్ధా నది ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువగా వర్షం పడకపోయినా మహారాష్ట్రలో కురిసేటువంటి వర్షాలతో కూడా గోదావరి నది, పెన్గంగా నది, ప్రాణహిత నది, వార్ధా నదులు కూడా ప్రవహించడం వలన కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు. దీంతో మహారాష్ట్రలో కూడా ఈ నెల 25వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు పడతాయనేది ఒక అంచనా వచ్చింది. అంచనాల మేరకు ఎగువ మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు కురిస్తే కనుక అటు కృష్ణా నది, ఇటు గోదావరి నది
రెండు నదులకు కూడా వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రవాహం లేక వెలవెలబోయినటువంటి కృష్ణా గోదావరి నదులు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి పరవలు తొక్కే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి దాకా కూడా వానలు లేక వెలబెలబోయినటువంటి జలపాతాలు సైతం ఇప్పుడు కనువిందు చేస్తున్నాయి. కొండల మీద నుంచి పరవలు తొక్కుతూ జలపాతాలు కూడా దూకుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ఫేమస్ అయినటువంటి నేరోడిగండ మండలంలోని కుంటాల జలపాతం కూడా జలకళనేత సంతరించుకుంది. జలపాతానికి వెళ్లేటువంటి రోడ్డు వైపులా కూడా ఆకుపచ్చని చెట్లు, ప్రకృతి సోయగాలతో జలపాతం అందాలను పర్యాటకులు కూడా ఆకట్టుకుంటుంది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల చిందలమాదర గ్రామంలోని గుండాల పందిరి మాదిరి జలపాతాలు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. ఇక తెలంగాణకు నయాగారగా పిలిచేటువంటి బొగత జలపాతం కూడా నురగలు కక్కుతూ కిందకు దూకుతుంది. ములుగు జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ నయాగారగా పిలుచుకునే బొగత జలపాతం సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కూడా కిందకు దిగుతుంది. జలపాతం వద్ద వరద ఉధృతి ఎక్కువ కావడంతో ప్రొటెక్షన్ ఫెన్సింగ్, స్విమ్మింగ్ పూల్, సెల్ఫీ స్పాట్ల మీదుగా కూడా నీరు ప్రవహిస్తుండడం వల్ల అక్కడ కూడా వచ్చేటువంటి పర్యాటకులకు కూడా అటవీ శాఖ, టూరిజం శాఖ అప్రమత్తంగా చేసింది. ఎందుకంటే బొగత జలపాతం ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి జలపాతంలోకి ఎవరిని కూడా వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి అధికారుల సిబ్బంది కూడా పర్యాటకులను లోపలికి వెళ్లకుండా కూడా అక్కడ ఆంక్షలు విధించడం జరిగింది. సో మొత్తానికైతే ఇన్ని రోజుల పాటు వర్షాలు లేక తల్లడిల్లినటువంటి జనాలకైతే ఇది చాలా ఊరటించే అంశంగా అయితే మనం చెప్పవచ్చు అనుష. ఎందుకంటే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో బుధవారం, ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పాటు దక్షిణ తెలంగాణలో కూడా వర్షాలు పడేటువంటి నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే మనకు నిన్న ఈ రోజు కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. అటు పెద్దపల్లి జిల్లా ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాలో భారీ వర్షం పడుతుంది. అత్యధికంగా నిన్న మంచిర్యాల జిల్లా జన్కాపూర్ లో 12.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలోనే 12.2 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా తాండూరులో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 11.2, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ లో 10.8 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపూర్ లో 10.3 సెంటీమీటర్లు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 9.3 సెంటీమీటర్లు, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా పెద్దంపేటలో 9.2 మీటర్ల చొప్పున కూడా సెంటీమీటర్ల చొప్పున వర్షం అక్కడ కురిసింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా తప్ప రాష్ట్రం అంతటా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే మనకు వర్షాలు పడ్డాయి. దాంతో పాటు హైదరాబాద్ సిటీలో సైతం అక్కడక్కడ వర్షం పడుతుంది. హైదరాబాద్ సిటీలో సాయంత్రం కూడా ఈ రోజు దట్టమైనటువంటి మబ్బులు కమ్మేసుకొని వర్షం పడే సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. ఇక ఇవాళ మహారాష్ట్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రేపు ఆరెంజ్ అలర్ట్, మరో 2 రోజులు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక ఈ నెల 25వ తేదీ వరకు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడనున్నాయి. అంచనాల మేరకు ఎగువన మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు కురిస్తే ఇటు కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మొన్నటిదాకా వానలు లేక వెలవెలబోయిన జలపాతాలు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండల మీద నుంచి పరవళ్లు తొక్కుతూ దూకుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కుంటాల జలపాతం జలకళ సంతరించుకుంది. జలపాతానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఆకుపచ్చని చెట్లు, ప్రకృతి సోయగాలు, జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల చింతల మాదర గ్రామాల సమీపంలోని గుండాల పందిరి మాధర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లాలో తెలంగాణ నయాగారగా పిలుచుకునే బోగత జలపాతం సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి నురగలు కక్కుతూ కిందకు దుంకుతుంది. ఇక జలపాతం వద్ద వరద ఉధృతి ఎక్కువ కావడంతో ప్రొటెక్షన్ ఫెన్సింగ్, స్విమ్మింగ్ పూల్, సెల్ఫీ స్పాట్ల మీదుగా నీరు ప్రవహిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో రైతులతో పాటు సామాన్య జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరో 4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక దీంతో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని సూచించారు. ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బలమైన ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఇవాళ మహారాష్ట్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రేపు ఆరెంజ్ అలర్ట్, మరో 2 రోజులకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక ఈ నెల 25వ తేదీ వరకు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడనున్నాయి. అంచనాల మేరకు ఎగువన మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు కురిసి ఇటు కృష్ణా, గోదావరి నదులు వరదలు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మొన్నటిదాకా వానలు లేక వెలవెలబోయిన జలపాతాలు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండల మీద నుంచి పరవళ్లు తొక్కుతూ దుంకుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కుంటాల జలపాతం జలకల సంతరించుకుంది. జలపాతానికి వెళ్లే రోడ్లకు ఇరువైపులా ఆకుపచ్చని చెట్లు, ప్రకృతి సోయకాలు, జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలం గుండాల, చింతల మాదర గ్రామాల సమీపంలోని గుండాల, పందిరి మాదర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లాలో తెలంగాణ నయాగారాగా పిలుచుకునే భోగాత జలపాతం సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి నురగలు కక్కుతూ కిందకు దుంకుతోంది. ఇక జలపాతం వద్ద వరద ఉధృతి ఎక్కువ కావడంతో ప్రొటెక్షన్ ఫెన్సింగ్, స్విమ్మింగ్ పూల్స్, సెల్ఫీ స్పాట్ల మీదుగా నీరు ప్రవహిస్తోంది.